శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆ సంజయుడి మాటలకు సమాధానంగా ధర్మరాజు మంచి ఘాటుగా తీవ్రంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆ ధృతరాష్ట్రుడికి ఇప్పుడు శాంతి అనేటువంటిది ఎందుకు కలిగిందయ్యా? ఇప్పుడు అపజయము తప్పదు అనేటువంటి విషయం మీద నిశ్చితమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాడు కాబట్టి ఇప్పుడు శాంతినే కోరుకుంటున్నానని నీ చేత పంపించాడు కబురు. ముందు తాను అనేకములైన దుర్గుణాలు కలిగినటువంటి వాడు, ఇతరుల యొక్క రాజ్య సంపదనంతా హరించాలనుకునేటువంటి వాడు, అటువంటి తన కుమారుడైనటువంటి దుర్యోధనుని ఏనాడని నిగ్రహించాడా? అతని పక్షాన్నే ఉంటూ అతనికే మేలు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా రాజ్యం నుంచి గెంటాడు కదా. ఇంతటి లోభి అయినటువంటి అతడు తోటి ఇప్పుడు సంధి పొసగుతుందా? అసలు ఏ విధంగా పొసగుతుంది అనుకుంటున్నావు నువ్వు? అర్జునుడి పరాక్రమం ఏమిటో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అందువలన ఇప్పుడు నిన్ను పంపించారు ఇక్కడికి. జానంత్యేతత్ కురవః సర్వయేవ ఏ జాప్యన్యే భూమిపాలా సమేతా దుర్యోధనే రాజ్యమిహాభవత్యథా అరిందమే ఫాల్గునే విద్యమానే. శత్రుదమనుడైనటువంటి అర్జునుడు లేనప్పుడు దుర్యోధనుడి యొక్క రాజ్యం ఎలా తయారయ్యిందో కౌరవులందరికీ కూడా తెలుసు. అక్కడికి చేరినటువంటి రాజులందరికీ కూడా తెలుసు. తేనానుబంధం మన్యతే ధర్తరాష్ట్ర శక్యం హర్తుం పాండవానాం మమత్వం కిరీటినా తాళమాత్రాయుధేన తద్వేదిన సంయుగం తత్ర గత్వా. దీర్ఘమైనటువంటి గాంధీవ ధనుస్సును ధరించి ధనుర్విద్యా కోవిదుడైనటువంటి అర్జునుడితో యుద్ధరంగంలో తలబడినటువంటి దుర్యోధనుడు రాజ్యం మీద పాండవులకున్న మమకారాన్ని అంత సులభంగా హరించగలను అని అనుకుంటున్నాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అధికారాన్ని హరించలేడు. గాంధీవ విస్ఫారిత శబ్దమాజౌ అశృణ్వానా ధర్తరాష్ట్రాధ్రియంతే క్రుద్ధం నచేదీక్షతే భీమసేనం సుయోధనో మన్యతే సిద్ధమర్థం. అంతేకాదే అర్జునుడి యొక్క గాంధీవ ధనుష్టంకారాన్ని వింటే చాలు అసలు యుద్ధరంగంలో కౌరవులు జీవించగలరా? అది విననంత వరకే వాళ్ళకి ప్రాణాలు ఉంటాయి. ఒక్కసారి ధనుష్టంకారం అర్జునుడు చేసేడు అంటే ఇంక వాళ్ళ ప్రాణాలు ఉండవు. అలాగే కోపించినటువంటి భీమసేనుడిని చూడనంత వరకు వాళ్ళ ప్రాణాలు ఉంటాయి. కోపించినటువంటి భీమసేనుడిని చూసారా వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఆ దుర్యోధనుడి యొక్క తన రాజ్యకాంక్ష భీముడు కోపగించనంత వరకు ఉంటుంది. భీముడు కోపగించాడు అంటే కనుక అతని యొక్క రాజ్యకాంక్ష పోతుంది. ఇంద్రోప్యేతన్నోత్సహేత్తాతహత్వం ఐశ్వర్యం నో జీవతి భీమసేనే ధనంజయే నకులే చైవ సూత తథా వీరే సహదేవే సహిష్ణువు. అంతేకాదు సంజయ, మా భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహనశీలుడు, వీరుడు అయినటువంటి సహదేవుడు జీవించి ఉన్నంత వరకు కూడా ఇంద్రుడు కూడా మా రాజ్య సంపదను హరించడానికి ప్రయత్నించడంలో ఏమీ సందేహం లేదు. మా రాజ్యాన్ని మేము పరాక్రమంతో తప్పనిసరిగా తిరిగి తెచ్చుకోగలం, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. సచేదేతాం ప్రతిపజ్యేత బుద్ధిం వృద్ధో రాజా సహపుత్రేణ సూత ఏవం రణే పాండవకోపదగ్ధాః ననస్యేయు సంజయ ధర్తరాష్ట్రాః. తమ కుమారులతో పాటు ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యం కనుక ఇవ్వకపోతే క్షేమం కాదు అనేటువంటి సంగతిని బాగా తెలుసుకోవాలి. అప్పుడే యుద్ధరంగంలో ధృతరాష్ట్ర కుమారులు పాండవుల కోపాగ్ని చేత దహింపబడకుండా ఉంటారు. అతను మాకివ్వాల్సినటువంటి రాజ్యభాగం ఇస్తే వాళ్ళు బ్రతికొండగలరు, లేదా ఉండరు.
జానాసి త్వం క్లేశమస్మాసు వృత్తం త్వాం పూజయన్ సంజయాహం క్షమేయం యచ్చాస్మాకం కౌరవైర్భూతపూర్వం యానో వృత్తిర్ధార్తరాష్ట్రే తదాసీత్. అంతేకాదయ్య సంజయ, నువ్వు మొదటి నుంచి ఉంటున్నావు, మా చిన్నప్పటి నుంచి నువ్వు ఉన్నటువంటి వాడివే. కౌరవుల కారణంగా మేము పడినటువంటి కష్టాలన్నీ కూడా నీకు తెలుసు, ప్రత్యక్షంగా చూసావు. నువ్వు నిన్ను గౌరవిస్తూ ఆ అపరాధాలన్నింటినీ కూడా నేను క్షమించగలను, అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకంటే నువ్వు ఇంత మాట మాట్లాడావు కాబట్టి. ఇంతకు మునుపు కౌరవులు మా పట్ల ఎలా ప్రవర్తించారో, అప్పుడు మేము వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించామో అన్నీ కూడా నీకు తెలుసు. ఇంత క్రితము ఆ భీముడిని బంధించి సముద్రంలో పడేయలేదా? లాక్షాగృహ దహనం చేయలేదా వీళ్ళు? ఇవన్నీ నీకు తెలిసినవే కదా. అద్యాపి తత్ర తథైవ వర్తతాం శాంతిం గమిష్యామి యథాత్వమార్థ ఇంద్రప్రస్థే భవతు మమైవ రాజ్యం సుయోధనో యచ్చతు భారతాగ్ర్యః. ఇప్పుడు కూడా వాళ్ళంతా అక్కడ పూర్వంలాగే ఉండరుగాక, ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి. నీ అంతటి వాడొచ్చి అడిగితే, శాంతిని అడిగితే కాదని నేను అన్నాను. నేను శాంతిని వహిస్తాను. అయితే ఇంద్రప్రస్థంలో నా రాజ్యం ఉండాలి. దుర్యోధనుడు అక్కడ నా రాజ్యాన్ని నాకు తిరిగి ఇవ్వాలి. అలా ఇస్తే హస్తినాపురంలో రాజ్యాన్ని దుర్యోధనుడే ఏలుకొని, ఇంద్రప్రస్థంలో నాకు ఉండేటువంటి రాజ్యాధికారాన్ని నాకిమ్మను, అది చాలు నాకు. నేను శాంతిని కోరుకుంటాను. నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా గౌరవిస్తాను అని చాలా ధర్మబద్ధంగా కాదు, ఉదారంగా మాట్లాడాడు ధర్మరాజు. ఎందుకంటే ప్రధానమైనటువంటి హస్తినాపురంలో రాజ్యం వాళ్ళకే ఇచ్చేసాడు. పూర్వం తానున్నటువంటి ఇంద్రప్రస్థంలో రాజ్యాన్ని తనకి తిరిగి ఇమ్మన్నాడు. అంటే ఉపరాజ్యాధికారాన్ని అడిగాడు తప్ప ప్రధాన రాజ్యాధికారాన్ని అడగల. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగపర్మణి సంజయయానపర్మణి యుధిష్ఠిరవాక్యే షడ్వింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో, సంజయయాన పర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిర వాక్యం అనే 26వ అధ్యాయం పూర్తయింది. 27వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ మాటలన్నీ కూడా వాడిగా వేడిగా చక్కగా మాట్లాడిన ధర్మరాజు యొక్క మాటలు సంజయుడు విన్నాడు. విని అప్పుడు అంటున్నాడు ఆయన, ధర్మనిత్యా పాండవతే విచేష్టా లోకే శృతా దృశ్యతే చాపి పార్థ మహాశ్రావం జీవితం చాప్యనిత్యం సంపశ్యత్వం పాండవమావ్యనీవనసః. ఓ పాండునందన, నీ పనులన్నీ ధర్మాన్ని అనుసరించే ఉంటాయి అనే విషయం నాకు తెలుసయ్యా. నువ్వు ధర్మాన్ని తప్పవు. ఈ విషయం నాకే కాదు, లోకమంతా కూడా తెలిసిందే. అదంతా కూడా స్పష్టంగా కనపడుతోంది కూడాను. జీవితం అనిత్యమైనటువంటిది అయినప్పటికీ దీనివల్ల మంచి కీర్తిని పొందొచ్చయ్యా. అనిత్యమైనటువంటి శరీరమే దృష్టితో శాశ్వతమైనటువంటి కీర్తిని నష్టపరచకయ్యా. అందువలన నువ్వు శాంతినే కోరుకుంటే కనుక అది చాలా నీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయ్యా అంటున్నాడు ఆయన. నేద్భాగం కురబోన్యత్ర యుద్ధాన్ ప్రయచ్చేరస్తం ప్రయచ్చేహే అస్తుంభ్య ప్రయచ్చేరం స్తుభ్యం. అది అజాతశత్రు భైక్షచర్యామంధకవృష్ణిరాజ్ఞే శ్రేయో మన్యే నతు యుద్ధేన రాజ్యం నేద్భాగం కురవోన్యత్ర యుద్ధాత్ ప్రయచ్చేరం స్తుభ్యమజాతశత్రు భైక్షచర్యామంధకవృష్ణిరాజ్ఞే శ్రేయో మన్యే నతు యుద్ధేన రాజ్యం. ఓ ధర్మరాజా, యుద్ధం లేకుండా కౌరవులు మీకు రాజ్యభాగాన్ని ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ అంధకవృష్టి రాజ్యాల్లో మీరు భిక్షావృత్తితో జీవించడం మేలు, యుద్ధం చేసి రాజ్యం పొందడం మేలు కాదని నేను భావిస్తున్నాను అన్నాడు సంజయుడు. ఎందుకంటే యుద్ధం చేస్తే అనేకములైనటువంటి అనేక జననష్టం కలుగుతుంది, అధికమైన జననష్టం కలుగుతుంది.
బంధువులందరూ కూడా పోతారు. దానివలన బాధ అనేటువంటిది ఎక్కువగా మిగులుతుంది. మనిషి యొక్క జీవితకాలం ఎంతయ్యా? చాలా తక్కువ కదా. అందువలన అదే అంటున్నాడు, అల్పకాలం జీవితం యన్మనుష్యే మహాశ్రావం నిత్య దుఃఖం చలంచ భూయశ్చ తద్యశసో నానురూపం తస్మాత్ పాపం పాండవమాకృధాస్వం. మానవుడి యొక్క జీవితకాలం చాలా తక్కువ. ఇది క్షీణించేది, నిత్యం దుఃఖమయ్యేటువంటిది, చంచలమైనది కూడాను. అందువల్ల నువ్వు యుద్ధ రూపమైనటువంటి పాపాన్ని చేయకయ్యా. నువ్వు ధర్మవర్తనుడు, అందువల్ల నువ్వు యుద్ధాన్ని కోరుకోకు, అది నీ కీర్తికి తగింది కాదు అన్నాడు. కామా మనుష్యం ప్రసజంత ఏతే ధర్మస్య ఏ విఘ్నమూలం నరేంద్ర పూర్వం నరస్తాన్ మతిమన్ ప్రణిఘ్నం లోకే ప్రశంసాం లభతే అనవద్యాం. ఓ రాజా, ధర్మానికి విఘ్నం కలిగించేటువంటి మూల కారణాలు ఏంటి? ఈ కోరికలే కదా. ఈ కోరికలే, రాజ్యం కావాలి లేకపోతే మరొకటి కావాలి, మరొకటి కావాలి. కోరికలు ఉంటేనే దానికి ఆ కోరికలను తీర్చుకోవడం కోసమని ధర్మానికి విఘ్నమైనటువంటి పనిని కూడా మనం చేయడానికి సిద్ధపడతాం. అందువలన ధర్మానికి విఘ్నం కలిగించేటువంటివి ఏమిటయ్యా అంటే కోరికలే. అవి ఏం చేస్తాయి? మానవుడిని ఆకర్షిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. బుద్ధిమంతుడైనటువంటి మానవుడు ముందుగా ఆ కోరికలను కట్టడి చేసి లోకంలో స్వచ్ఛమైనటువంటి ప్రశంసను పొందుతాడయ్యా. అందువలన ఆ కోరికల్ని నిగ్రహించాలి. నిబంధనీ అర్ధతృష్ణేహ పార్థ తామిచ్చతాం బాధ్యతే ధర్మ ఏవ ధర్మంతు య ప్రవృణీతే సబుద్ధ కామే గృధ్నో హీయతే అర్ధానురోధాత్. ఓ ప్రధానందన యుధిష్ఠిర, ఈ లోకంలో ధనదాహం ఏదైతే ఉందో అది మానవుడిని బంధనంలో పడేస్తుంది. ఎందుకంటే అది కావాలి, దానికోసం ప్రయత్నం చేయాలి, దానికోసం ఎప్పుడూ వెంపర్లాడుతూ ఉండాలి. అందువలన ఏం చేస్తుంది? అది ఈ బంధనంలో పడేస్తుంది. దాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ధర్మాన్ని కూడా అది బాధిస్తుంది. ఎందుకంటే ధర్మానికి ఒక పక్కకి తొలగవలసి వస్తుంది. ధర్మాన్ని కోరుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, అంటే దాన్ని కూడా వదిలిపెట్టి ధర్మాన్ని కోరుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు తెలివైనటువంటి వాడు. భోగలాలసుడైనటువంటి వాడు, ధనాసక్తుడైనటువంటి వాడు ఎప్పుడూ ధర్మభ్రష్టుడే అవుతాడు. ధర్మం కృత్వా కర్మణాం తాత ముఖ్యం మహాప్రతాపస్సవితేవ భాతి హీనో హి ధర్మేణ మహీమపీమాం లబ్ధ్వా నరస్సీదతి పాపబుద్ధి. కర్మలలో ముఖ్యమైనటువంటి ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు ఎప్పుడు కూడా ప్రచండమైనటువంటి సూర్యుళ్ళ అమితమైనటువంటి ప్రకాశంతో వెలుగొందుతూ ఉంటాడయ్యా. ధర్మహీనుడైనటువంటి వాడు ఈ భూమండలాన్ని అంతటినీ పొందినప్పటికీ కూడా పాపబుద్ధియే నశిస్తాడు. వాడికి కీర్తి ప్రతిష్టలు ఉండవు. వేదోధీతశ్చరితం బ్రహ్మచర్యం యజ్ఞైరిష్టం బ్రాహ్మణేభ్యశ్చ దత్తం పరం స్థానం మన్యమానేన భూయః ఆత్మా దత్తో వర్షపూగం సుఖేభ్యః. నువ్వు వేదాలన్నీ చదువుకున్నావు, శాస్త్రాలన్నీ చదువుకున్నావు, గొప్ప బ్రహ్మచర్యాన్ని పాటించావు, అనేకములైనటువంటి యజ్ఞాలు చేసావు, అనేకమైనటువంటి బ్రాహ్మణులకు వాళ్ళు అడిగిందల్లా ఇచ్చావు, దానాలు ఇచ్చావు, వాళ్ళు అడగకుండానే వాళ్ళ మనసులో కోరికలను తెలుసుకుని మరీ ఇచ్చావు. పరలోకాన్ని విశ్వసించావు నువ్వు. అంటే పరలోకంలో నా ప్రయాణం సుఖంగా కావాలి, ఆ పరలోకం ఉన్నది అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు ఉన్నావు. అక్కడ అనేక సంవత్సరాల సుఖం కోసం నిన్ను నువ్వే అర్పించుకున్నావు, ధర్మం కోసం కట్టుబడి. అటువంటి సుగుణాలన్నీ కలిగినటువంటి వాడవు నువ్వు. సుఖప్రియే సేవమానోతి వేలం యోగాభ్యాసే యోన కరోతి కర్మ విత్తక్షయే హీన సుఖోతి వేలం దుఃఖం శేతే కామవేగ ప్రణున్న. సుఖాన్ని ప్రియాన్ని హద్దుమీరి సేవించేటువంటి వాడు, యోగాభ్యాసంలో కర్మ చెయ్యనేటువంటి వాడు, ధనం క్షీణించాక సుఖాలకు దూరమై కోరికల తాకిడికి లోనైనటువంటి వాడు ఎప్పుడు కూడా అంతులేనటువంటి దుఃఖాన్ని పొందుతాడు. ఎప్పుడు దుఃఖ సముద్రంలో మునిగుంటాడు వాడు. ఏమం పునర్బ్రహ్మచర్యా ప్రసక్త హిత్వా ధర్మం య ప్రకరోతి అధర్మం అశ్రద్ధ తత్పరలోకాయ మూఢ హిత్వా దేహం తప్యతే ప్రేత్యమంద. అంతేకాదు, ఇదే విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించకుండా ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని ఆచరిస్తూ
పరలోకం పట్ల అసలు శ్రద్ధ లేనటువంటి వాడై మూఢుడై ఈ దేహాన్ని విడిచి పరలోకంలో మిక్కిలి బాధను పొందుతాడు వాడు. న కర్మణం విప్రణాసోస్తి అముత్ర పుణ్యానాం వాప్యథవా పాపకానాం పూర్వం కర్తుర్గచ్చతి పుణ్యపాపం పశ్చాత్వేన మనుయాత్యేవ కర్త. పుణ్యకర్మలైనప్పటికీ పాపకర్మలైనా కానీ ఈ లోకంలో ఏమీ నశించవు. ఈ కర్త యొక్క పుణ్యపాపాలు రెండూ కూడా ఎక్కడికి? పరలోకానికి చేరతాయి. ఆ కర్మలను అనుసరించి కర్త వెళతాడు, అంతేకాని ఈ కర్తను అనుసరించి కర్మలు వెళ్ళవు. అందువలన వీడి యొక్క పాపం ఎక్కువైతే ఆ పరలోకంలో బాధలనే పొందుతాడు, దుఃఖాన్నే పొందుతాడు. సుఖం ఉంటే కనుక అప్పుడు పరలోకంలో తన మార్గం సుగమం అవుతుంది. న్యాయోపేతం బ్రాహ్మణేభ్యో దత్తం శ్రద్ధాపూతం గంధరసోపపన్నం అన్వాహార్యేషు ఉత్తమ దక్షిణేషు తథా రూపం కర్మ విఖ్యాయతే తే. నువ్వు ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, అనేకములైనటువంటి మంచి పనులన్నీ చేసావు, అనేకములైన దాన ధర్మాలు చేసావు, దక్షిణతో కూడినటువంటి అవన్నీ అనేకములైనటువంటి దక్షిణతో బ్రాహ్మణులందరినీ కూడా సేవించావు. అందువలన అంతేకాదు, అసలు ఉత్తమమైనటువంటి దక్షిణని గ్రహించినటువంటి వాళ్ళు, అంటే దక్షిణతో కూడినటువంటి మాసిక శ్రాద్ధాది కర్మలందు బ్రాహ్మణులకు న్యాయంగా సంపాదించినటువంటి ధనాన్ని శ్రద్ధచే పవిత్రమైనటువంటి మంచి గంధరసాలతో రుచిగా ఉండేటువంటి అన్ని దానం ఇవ్వడం అనేటువంటిది ఈ భూమి మీద చాలా ప్రసిద్ధమైంది కదా. న్యాయంగా సంపాదించిన ధనంతో అన్నదానం చేస్తే అది ఎంతో మంచిది, ఉత్తమమైనటువంటిది. శ్రద్ధ కూడా దానికి ఉండాలి. అందువల్ల న్యాయంగా సంపాదించినటువంటి ధనాన్ని శ్రద్ధతో పవిత్రమయ్యేది, మంచి గంధరసాలతో రుచిగా ఉండేటువంటి అన్నాన్ని దానం ఇస్తే కనుక అంతకంట మంచిది ఇంకేం లేదు కదా. ఇహ క్షేత్రే క్రియతే పార్థకార్యం న వైకించిత్ క్రియతే ప్రేత్య కార్యం కృతం త్వయా పారలోక్యంచ కర్మ పుణ్యం సద్భిరతి ప్రశస్తం. అంతేకాదయ్యా, ఒక్క విషయం చెప్తున్నాను నా యుధిష్ఠిర, ఈ శరీరంతో ఉండగానే ఏదైనా సత్కార్యం చేయాలి. శరీరం పోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. మరణించిన తర్వాత ఇంక చేసేదేం లేదు. బ్రతుకుండగానే మనం ఏదైనా చేయాలి, మంచి పనులు చేయాలి. సత్పురుషుల చేత ప్రశంపబడినటువంటి పరలోకంలో సుఖాలను ఇచ్చేటువంటివి ఏంటి? మనం చేసే పుణ్యకార్యాలు. అటువంటి మహాపుణ్యమైనటువంటి కార్యాలు నువ్వెన్నో చేసావు. జహాతి మృత్యుంచ జరాం భయంచ నక్షుత్పిపాసే మనసో ప్రియాణి న కర్తవ్యం విద్యతే తత్ర కించిత్ అన్యత్ర వైచేంద్రియ ప్రీణనాద్ధి. పుణ్యాత్ముడైనటువంటి మనుషుడు పరలోకానికి వెడితి మృత్యువును, ముసలితనాన్ని, భయాన్ని కూడా విడిచిపెడతాడు. మనస్సుకి ఇష్టం లేనటువంటి ఆకలి దప్పులు అక్కడ ఏమీ ఉండవు. పరలోకంలో ఇంద్రియ భోగాలను అనుభవించడం తప్ప ఇంకా కర్తవ్యం అంటూ ఏమీ ఉండదు అక్కడ. ఏవం రూపం కర్మఫలం నరేంద్ర మాత్రావహం హృదయస్య ప్రియేణ న క్రోధజం పాండవ హర్షజం చ లోకావుభౌ మా ప్రహాసీస్తిరాయ. అందువలన మనస్సుకి ఇష్టమైనటువంటి విషయభోగాల చేత ఇటువంటి కర్మఫలాన్ని మనం పొందలేం. నువ్వు క్రోధం వల్ల కలిగేటువంటి నరకానికి కానీ, ఆనందం వల్ల కలిగేటువంటి స్వర్గానికి కానీ వెళ్ళజాలవు. సనాతనమైనటువంటి మోక్షాన్నే పొందగలుగుతాను. అంతేకాని నీకు స్వర్గము లేదు, నరకం లేదు, నీకు మోక్షమే. అటువంటి మహాపుణ్య కార్యాలన్నీ కూడా నువ్వు చేసావు. అంటే కర్మజమైనటువంటి ఫలాన్ని విడిచిపెట్టి గొప్ప వైరాగ్య సంపదని, అంటే వైరాగ్యాన్ని అలవాటు చేసుకుని మంచి వైరాగ్య సంపదన కలిగినటువంటి వాడై మోక్షం కోసం యోగాభ్యాసం చేయాలి. చేస్తే కనుక వాడికి మోక్షం వస్తుంది. అటువంటి పని చెయ్యాలయ్యా నువ్వు అంటున్నాడు. అంతంగత్వా కర్మణం మాం ప్రజాహ్యాహ సత్యం దమం చార్జవమాన్ నృశంస్యం అశ్వమేధం రాజసూయం తథేజ్యాహ పాపస్యాంతం కర్మణో మా పునర్గాహ. జ్ఞానం చేత కర్మల యొక్క అంతానికి చేరుకున్నావు నువ్వు. అంటే ఈ కర్మలని కూడా
అధిగమించి ఇవి ఏవి చేయవలసిన అవసరం లేనంతటి జ్ఞానాన్ని పొందేవను, అంతటి చిత్తశుద్ధిని పొందేవను. అందువలన నీకు సత్యం, ధర్మం, రుజువర్తనం, దయా మొన్నగ సద్గుణాలను విడిచిపెట్టకు. నువ్వు వాటిని నీతో అట్టే పెట్టుకో. అశ్వమేధం, రాజసూయం, యజ్ఞం మొన్నగ వాటిని వెడవకు, అవి చేస్తూ ఉండు. అంతేగాని యుద్ధం లాంటి పాపకార్యాల వైపు వెళ్ళకు. నువ్వు జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఇంక కర్మలు చేయవలసిన పనేం లేదు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడికి ఇంక కర్మలతో సంబంధమేం లేదు. ఒకవేళ కర్మను ఆచరించినప్పటికీ దాని ఫలితం ఏమీ అతనికి అంటది. ఇంకా అంటే జ్ఞాని జీవితం ఎలా ఉంటుంది? తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది. దేని మీద అతనికి కోరిక ఉండదు, దేని యొక్క లేపనము అతనికి ఉండదు. తచ్చేదేవం ద్వేషరూపేణ పార్థాః కరిష్యధ్వం కర్మ పాపం చరాయ నివసధ్వం వర్షపూగాన్వనేషు దుఃఖం వాసం పాండవా ధర్మ ఏవ. అందువల్ల పాండవులారా, చిరకాలము ఉండేటువంటి ద్వేషంతో వీళ్ళు యుద్ధరూపమైనటువంటి పాపం కనుక చేసినట్లయితే అనేక సంవత్సరాలు దుఃఖమైనటువంటి ఈ వనవాసం చేయడమే మీకు ధర్మం. అంటే రాజ్యం కోసం యుద్ధం చెయ్యకండి, ఆ యుద్ధాన్ని కోరుకోకండి. సర్వలోక వినాశనకరమైనటువంటిది అది. సర్వలోకాలు వినాశమైనటువంటి యుద్ధం చేస్తే కనుక ఆ యుద్ధం చేసినప్పుడు దాని యొక్క పాపమంతా మీకు అంటుతుంది. అసలు ఈ యుద్ధం చెయ్యాలనుకున్నప్పుడు ముందే మీరు యుద్ధం చేస్తే అసలు వనవాసమే చేయక్కర్లే కదా. మీరు అప్పుడు ఎందుకు చేయలేదు? అధర్మం చేయడం ఇష్టం లేనటువంటి వాళ్ళే చేయలేదు. అందువలన అధర్మం వైపు మనస్సుని ప్రవర్తింపచేయకండి అయ్యా అని అంటున్నాడు. అప్రవ్రజ్యేమాస్మహిత్వా పురస్తాత్ ఆత్మాధీనం యద్బలం హేతదాసీద్ నిత్యం చ వశ్యాసచి వాస్తవే మే జనార్దనో యుధానస్తి వీర. ఇప్పుడు నీ అధీనంలో ఉన్న ఈ బలమంతా మునుపు కూడా మీ వెంటనే ఉన్నా మీరు వనానికి వెళ్ళారు. ఇప్పుడు నీ మంత్రులు, శ్రీకృష్ణుడు, వీరవరుడైన సాధికి అప్పుడు కూడా మీతోనే ఉన్నారు, మీకేమీ విభేదించలే. అయినప్పటికీ మీరు వనవాసం చేశారా లేదా? మీరు ఆనాడు యుద్ధం చేసినా వీళ్ళందరూ మీ పక్షాన్ని ఉండేవారే, కానీ మీరు అప్పుడు చేయలే. ఎందువలన? మాట కట్టుబడి ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళై మీరు యుద్ధం చేయకూడదనే చేయలేదు. పరాక్రమం లేక కాదు, ధర్మం మీద మక్కువతో చేయలేదు. అందువలన ఇప్పుడు కూడా యుద్ధం చేసి ఆ పాపాన్ని మూటగొట్టుకోవద్దు అంటూ యుద్ధానికి వైముఖ్యతని ఇవ్వాలి అనే ధర్మరాజుకి సంజయుడు బోధిస్తున్నాడు. ఆయన ఇంకా కొన్ని విషయాలు అలా చెబుతున్నాడు. అవన్నీ కూడా రేపటి భాగంలో మనం తెలుసుకుందాం తెలియజేస్తూ స్వస్తి.